దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవంతుడు చాలా ఉదారుడు. ఆయన ఎంత ఉదారుడు అనంటే, ఎవరు ఏ విధంగా జీవించాలి అని అనుకున్నా అభ్యంతర పెట్టేటటువంటి మనస్తత్వం కాదు అతనిది. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి చేతన అచేతన వర్గాలన్నీ తనవే అయినప్పటికీ కూడా అవి ఏవైనా ఒకవేళ స్వతంత్రంగా వాడు ప్రవర్తిస్తాము అని అంటే, నో, నువ్వు అలా చేయడానికి వీల్లేదు, ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి, ఇంతే ఉండాలి అని నిర్బంధించే మనస్తత్వం భగవంతుడిది కాదు. 9వ అధ్యాయంలో ఆయనకు ఉండేటువంటి ఈ అతి ఉదారమైనటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ ఏమంటాం దీన్ని, అది ప్రజాతంత్ర వ్యవస్థ అని అంటాం కదా. అంటే ప్రజలకి అనుకూలంగా తాను ప్రవర్తించుట, అంతే తప్ప తనకి తగ్గట్టుగానే వాళ్ళందరూ ఉండాలి అనే నిర్బంధము చేయకుండుట. అంటే ఎవరి మానాన వాళ్ళని జీవించనిచ్చుట అని అర్థం. 22వ శ్లోకంలో భగవంతుడు అనన్య మనస్కుల యొక్క ప్రభావాన్ని చెప్పాడు. తనని ఉపాసన చేసేటటువంటి వ్యక్తులకి, భక్తులకి కలిగేటటువంటి లాభం చెప్పి వాళ్ళ యొక్క ప్రశంస తను చేశాడు ఆయన. అంట్లో వాళ్ళు చేయవలసిన, ఆచరించాల్సిన, ఆదరించాల్సిన ఉపాయం ఏమిటి? భగవంతుడే. ఎంత సులభంగా ఉంటాను అనే విషయాన్ని ఆయన చెప్పాడు. చేత ఉపాయ ఆచరణ అనేటటువంటిది చాలా ఈజీ, చాలా సులభం. ఏదో పెద్ద పెద్ద ఒళ్ళంతా హోనం చేసుకుని తిండి మానేసి ఉపవాసాలు చేసి ఇలాంటి కాయక్లేశ జనకమైనటువంటి స్థితి కాదు ఇది చెప్పాడు ఆయన. చేత ఉపాయమా చాలా సుఖరూపమైనది. అందించే ఫలం ఏమిస్తాను అని చెప్పాడు ఆయన. అలా ఉండగలిగిన వాళ్ళకి నిత్య అభియుక్తులు కనుక, వాళ్ళు ఎప్పుడూ భగవంతుడితో ఉండాలని కోరుకుంటారు కనుక వాళ్ళకి అదే ఎప్పుడు లభించేటట్లుగా చేస్తా, అది ఎప్పుడు నిరంతరము వాళ్ళకి నిలకడగా ఉండేటట్టు కూడా చేస్తా. మనం ధ్రువుడి కథ వినుంటాం. ఏదో కోరుకుని పాపం తపస్సు చేశాడు, భగవంతుడి కోసం చేశాడు, అనన్య మనస్కుడే చేశాడు. 6 నెలలే ఆయన చేసిన తపస్సు. కానీ 6 నెలల్లో మాత్రం అతి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఆయన. ఇది చూశాడు భగవంతుడు.
ప్రత్యక్షమయ్యాడు అతనికి. ఏం కావాలో అని అడిగాడు ఆయన. అంటే ఏం అడుగుతాడు, ఆయనకి ఏం అడగాలో తెలియలేదు. భగవంతుడిని చూసినప్పుడు కలిగిన ఆనందంతో అసలు నోట మాటే రాలే. ఏదో చెప్పాలి అని అనిపిస్తోంది లోపల, కానీ బయటికి ఒక్క మాట కూడా మాట్లాడడం రాకపోతే తన దగ్గర ఉండేటటువంటి శంఖాన్ని ఆయన యొక్క బొగ్గకి తగిలించాడు ఆయన. దాంతో ఒక గొప్ప ధార అతనిలోంచి ఆరంభమైంది. అయ్యయ్యో, ఎంత దుష్టుణ్ణి నేను, ఎంత అదృష్టవంతుణ్ణి కూడా. నాకు భగవంతుడు నీలాంటి గొప్పవాడు ఉంటూ ఉండగా ఏదో ఒక క్షుద్రమైనటువంటి ఒక స్థానాన్ని నేను కోరుకున్నాను. తండ్రి గారి ఒడిలో కూర్చోవాలి అని కోరుకున్నాను నేను. స్థానాభిలాషి తపసి స్థితోహం త్వాం ప్రాప్తవాన్. కేవలం తపస్సులో కూర్చున్నాను, అదేదో కోరుకుంటున్నాను. కానీ ఏం ఆశ్చర్యం ఇది, బ్రహ్మాదులకి కూడా దర్శనానికి దుర్లభమైన త్వాం ప్రాప్తవాన్, నిన్ను చూడగలిగేటటువంటి అదృష్టానికి నేను నోచుకున్నానే. ఎవ్వడికి దక్కవు కదా నువ్వు స్వామి. కాచం విచిన్వన్ సమవాప్య రత్నం, గాజు పెంకు కోసం వెతుక్కుంటున్నా, కానీ ఆశ్చర్యకరంగా అతి విలువైనటువంటి రత్నం దొరికింది నాకు. నువ్వు దొరికావు కదా, దేవ మునీంద్ర గుహ్యం, నిన్ను నేను లభించాను కదా. అంచేత స్వామిన్ కృతార్థోస్మి, ఇంక నాకు కోర తగినవంటూ ఏవి లేనే లేవు. వరం న యాచే, ఇంకా వరాలే ఉంటాయి నాకు, నువ్వే సాక్షాత్తు కనిపించినప్పుడు. అంచేత నాకు ఇంకా అడగాల్సినట్టు ఏమీ లేవాయా అని చెప్పేశాడు ఆయన. కానీ ఇతని స్థితి భగవంతుడికి తెలుసును కనుక ఇతనికి కోరుకున్నటువంటి ఆ రాజ్య ఆసనాన్ని ఇచ్చి ఎంతవరకు నువ్వు పాలించగలుగుతావో అంతవరకు చక్కగా పాలించగలిగే శక్తి నీకు ఇస్తున్నాం. ఇహ నీకు అది చాలు అని అనిపించిన తర్వాత కూడా నీకు తరగనటువంటి ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని నేను ఇస్తున్నా అని ధ్రువస్థానాన్ని ఆయనకి అప్పగించాడు ఆయన. ఇప్పటికి కూడా ఆయనకి ఇచ్చినటువంటి స్థానం పదిలంగా అలానే ఉన్నది అని మన వాళ్ళు మనకి నార్త్ స్టార్ని చూపిస్తుంటారు. ఉత్తరపు దిక్కులో ఉండేటటువంటి ధ్రువతార అని అంటారు కదా, ఆ ధ్రువతార ఎప్పుడు కదలదు, మారదు. మిగిలినటువంటి ఈ రాశి చక్రమంతా, మిగిలినటువంటి ఖగోళమంతా, నక్షత్ర రాసులన్నీ కూడా దానికి చుట్టూ తిరుగుతాయి తప్ప ఆ ధ్రువ నక్షత్రం మాత్రం అక్కడే ఎప్పుడూ అలానే కదలకుండా స్థిరంగా ఉంటుంది. అలాంటి స్థితిని ఆయనకి కలిగించాడు ఆయన. అంచేత ఇచ్చే ఫలం భగవంతుడు అనుగ్రహిస్తే అది శాశ్వతమైనటువంటి ఫలాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. ఉపాయం సులభం, లభించే ఫలం చూస్తే శాశ్వతం. పోనీ శాశ్వతమైన ఫలం లభించినా ఏదో ఆత్మసాక్షాత్కారంలాగా అదేదో ఊబిలో ఉండేటువంటి అల్పానందం కాదు, అది నిర్దుష్టమైనటువంటిది. అందులో ఏ రకమైనటువంటి దోషములు కూడా చూపటానికి వీలు లేనిది మంచిది. ఎలా ఉంటుంది? నిరతిశయ ఆనంద స్వరూపం అది. దాంట్లో ఎప్పుడు వాడికి ఆనందానికి కొరత అనేది లేనటువంటి ఒక స్థితి. ఇది ఆయన అనన్యాశ్చింతయంతో మాం అనేటటువంటి ఒక శ్లోకంలో మనందరికీ ఆయన ప్రసాదించినటువంటి వరం ఇది. చాలా గొప్ప వరం ఇది. కానీ ఎంత గొప్ప వరం మనకి ఆయన ఇచ్చినా ఉపయోగించుకునే స్థితి మనకుండాలి కదా. అలాగ భగవంతుడు ఈ లోకంలో ఉండేటువంటి కొంతమందిని చూసి జాలి పడతాడు. 23వ శ్లోకంలో చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 23వ శ్లోకం. ఏ త్వన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః
తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. శ్లోకం చాలా గొప్ప శ్లోకం, భగవంతుడు చెప్పింది. కానీ ఎంతమందికి మనసుకి అది తెలుస్తుందో, ఎంతమంది దాన్ని సవ్యంగా అర్థం చేసుకోగలుగుతారో మనకి తెలియదు. కానీ మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ త్వన్య దేవతా భక్తా, భగవంతుడు చెప్తున్నాడు, అన్య దేవతా భక్తా. లోకంలో చాలామంది దేవతలు ఉన్నారు, భగవంతుడు ఎప్పుడూ ఒక్కడే. కానీ చాలామంది దేవతలు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఇది మనం వినుంటాం. అందులో కొంచెం సీనియరిటీ, కాస్త పెద్దరికం కలిగినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అందరినీ కూడా మొట్టమొదట సృష్టి బాధ్యత తీసుకునేటట్లుగా తయారు చేసి పెట్టినవాడు ఒక ఆయన, చతుర్ముఖ బ్రహ్మ. ప్రళయాన్నంతటినీ కూడా చేసే బాధ్యత అప్పగించినటువంటి రుద్రుడు. ఆయనకి రకరకాల పేర్లనే పరమశివుడు అంటారు, మరొకటి అంటారు. మరి అలాంటిది ప్రాపంచికమైనటువంటి ఈ ప్రపంచానికి అందరికీ సంబంధించినటువంటి వ్యవస్థ నేను చేస్తున్నానని ఆయనే మనకి 7వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. లక్ష్మీనాథుడై ఉండేటటువంటి అతని వల్లనే ఈ లోకమంతా ఏర్పడ్డది అంటూ మనకి వేదం స్పష్టం చేస్తోంది. పురుష సూక్తాదులలో ఎంత మతం ఆయనే తయారు చేశాడు అని మనకి స్పష్టంగా చెబుతుంటే, ఎవడో కనిపించిన వాళ్ళని పట్టుకుని నువ్వే సృష్టికి కారణం, నువ్వే లయమునకు కారణం, నువ్వే రక్షకుడు, నువ్వే భుక్తుడివి అంటూ వాళ్ళని రకరకాలుగా స్తోత్రాలు చేస్తుంటే, పాపం ఈ జనాల యొక్క అజ్ఞానానికి, ఈ జనాలకు ఉండేటటువంటి మూర్ఖతకి జాలి పడవలసి వస్తుంది అని బాధపడుతున్నాడు భగవంతుడు అన్నమాట. జాలి పడుతున్నాడు అలాంటి వాళ్ళ విషయంలో భగవంతుడు. మనందరికీ తెలుసును, జీవవర్గం, మనం అందరం కూడా జీవవర్గం. ఈ జీవవర్గానికి అందరికీ వాళ్ళ కర్మ అనుభవం కోసమని ఏ రకమైనటువంటి దేహం ఇస్తే ఆ కర్మని వీళ్ళు త్వరగా అనుభవించి తగ్గించుకుని ఇంతకంటే మంచి స్థాయికి పెడతారు అనేది చేసిన ఆలోచన, దానికి ఫలితంగా ఆయన ఇచ్చేటటువంటి శరీరాలే 4 రకాలైనటువంటి శరీరాలు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఇది 4వ అధ్యాయంలో చెప్పుకున్నాడు ఆయన. ఇదే విషయాన్ని మనకి మహర్షులు కూడా చాలా చక్కగా చెప్పారు వారి వారి యొక్క రచనలలో, పురాణాల్లో. ఏమిటా చాతుర్వర్ణ్యం అంటే ఆయన ఇచ్చేటువంటి 4 రకాల అవకాశాలు. అది కూడా వాడి కర్మని బట్టి, వాడికి ఉండే గుణాన్ని బట్టి, ఏ శరీరంలోకి వస్తే వాడు ఆ కర్మను త్వరగా చేయగలుగుతాడు, ఆ గుణాన్ని త్వరగా మార్చుకోగలుగుతాడు. ఇది ఆయన ఆలోచించి ఇచ్చేటటువంటి 4 రకాల శరీరాలే. అందులో మొదటి శరీరం దేవతా శరీరం, 2వ శరీరం మానవ శరీరం, 3వ శరీరం అడ్డంగా తిరిగేటటువంటి ప్రాణికోటి, 4వది కదలకుండా పడి ఉండేటటువంటి జీవరాశి. కదలకుండా పడి ఉండే జీవరాశి మనకు తెలుసును, చెట్లు మొక్కలు లాంటివి, రాళ్ళు రప్పలు లాంటివి, నీళ్లు, ఇవన్నీ కొండలు గుట్టలు నదులు లోయలు, ఇవన్నీ కూడా స్థావరాలు అని అంటాం. 2వది తిరియక్ జాతి. ఈ తిరియక్ జాతి అనేది అడ్డంగా తిరిగేది, నేల మీదో నింగిలోనో నీళ్లలోనో ఎక్కడో ఒక చోట, ఇవన్నీ కూడా అడ్డంగా తిరుగుతూ ఉంటాయి. ఇది 2వది. సరే, 3వది మనలాంటి వాళ్ళం అందరం. మనలాంటి వాళ్ళం అందరం అంటే పురుష స్త్రీ అనేటటువంటి విభాగంతో ఉండే తెల్ల రంగులో వాళ్ళు, నల్ల రంగులో వాళ్ళు, చామన ఛాయలో ఉండేటువంటి వాళ్ళు, మరొక రంగులో ఉండేవాళ్ళు, పొడుగోళ్ళు, పొట్టోళ్ళు, లాగోళ్ళు, సన్నోళ్ళు, చదువు ఉన్నోళ్ళు, చదువు లేనివాళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, లేనివాళ్ళు, పదవులు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, మధ్య రకపు వాళ్ళు, ఇందులోనూ చేరకుండా ఉండేటటువంటి రకాలు కొంత. వీళ్ళంతా కూడా మానవ జాతి, స్థావర జాతి.
తిరియక్ జాతి, మానవ జాతి, ఈ శరీరాలన్నీ అలాగా ఆయన ఇచ్చినవే. ఇవి కాకుండా మరొక శరీరాలు ఆయన ఇచ్చేటువంటి దేవ జాతి, ఇది కూడా ఆయన ఇచ్చేదే, అది కూడా కర్మానుభవం కోసం ఇచ్చేదే. అంచేత అది కూడా కొంతకాలం కోసం ఇచ్చేది, అది పుణ్యం కోసమో మరొక దాన్ని అనుభవించడం కోసం ఇచ్చేది. అది అయిన తర్వాత మళ్ళీ క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ లోకం చక్రంలోకి రాక తప్పదు. కనుక దేవజాతి అని మనం చెప్పేదంతా కూడా ఈ జీవులు ధరించేటువంటి ఒక రకమైన శరీరధారులు మనలాగా. అయితే మనకంటే కొంచెం విలక్షణంగా, మిగతా జంతువులు మనకంటే విలక్షణంగా, స్థావరాలు మనకంటే విలక్షణంగా, ఏవైనా మనతో కంపేర్ చేసుకుని చూసుకోగలిగితే మనకంటే కొంచెం ఉత్తమంగా కొన్ని, మనతోటి సమానంగా కొన్ని, మనకంటే కొంచెం తక్కువగా కొన్ని, ఇంకా తక్కువగా కొన్ని జీవులకి ఇచ్చేటటువంటి దేహాలు ఇవన్నీ. అంటే దేవతలు అని మనం పేరు పెట్టే వాళ్ళంతా కూడా అలాగా ఏదో ఒక రకమైన శరీరాన్ని పొందినటువంటి జీవులే వారంతా. వాళ్ళని పట్టుకుని దేవుడితో సమానం వీళ్ళోనంటే ఎవరైనా దేవుడితో సమానం అవుతారా? చేసేవాడు ఆయన, వీటన్నిటినీ కలిగినవాడు ఆయన, ఆయనతో సమానం ఎట్లా అవుతారు? ఆయన యొక్క వ్యవస్థలో చేరి ఉండేటటువంటి వీళ్ళంతా. అంచేత దేవతలు ఎవ్వరూ భగవంతుడితో సమానమైన వ్యక్తులు కానే కారు అనేది వేదము మనకి స్పష్టం చేసేటటువంటి మాట, పురాణాలు చెప్పే మాట, ఇతిహాసాలు చెప్పే మాట. ఒకసారి ఇతిహాస పురాణాదుల్ని చదివి చూస్తే మనకి తెలిసే తాత్పర్యం అది. మేము పురాణాలే చదువుతున్నాం, ఇతిహాసాలే చదువుతున్నాం, వేదాలే చదువుతున్నాం, ఉపనిషత్తులే చదువుతున్నాం, కానీ మాకు అందరూ సమానమే. మేము ఎవరిని ద్వేషించమండి. ద్వేషించమని ఎవడు చెప్పాడు? ద్వేషించే అవసరమే ఉంది కనుక. కానీ అందరూ ఒకటని మాత్రం అనకూడదు. గౌరవించు, అందరినీ గౌరవించు. శరీరంలో చేతులున్నాయి, కాళ్ళున్నాయి, పళ్ళున్నాయి, నోళ్ళున్నాయి, ఏదో ముక్కులున్నాయి, మూతులున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేనే అంటే వాడిని పిచ్చోడని కదండి అంటారు. ఇవన్నీ వాడివి, వాడికి ఉపకరించేవి, వాడు వాడుకునేవి ఇవన్నీ. ఇందులో ఒకదానితో ఒకటి హెచ్చు తగ్గులు అనేవి ఉండక్కర్లే, ఒకదాన్ని ఒకటి ఆక్రమించక్కర్లే, ఒకదాన్ని ఒకటి అణిచివేయక్కర్లే. కానీ ఇవన్నీ కలిసి పనిచేస్తే, వాడి కోసం పనిచేస్తే అప్పుడు అవి సవ్యంగా ఉన్నట్లెక్క. అంతే. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి జీవరాశి అంతా కూడా అంతే, దేవతలైనా అంతే. వాళ్ళంతా వాడి కోసం పనిచేస్తారు, వాడి వల్ల పనిచేస్తారు, వాడుంటే పనిచేస్తారు, వాడు లేకపోతే ఇవన్నీ కూడా నిర్జీవములు. మన ఆళ్వార్లు వారి యొక్క ప్రబంధాల్లో చెప్పిన దాన్ని వివరిస్తూ చాలా తమాషాగా చెప్తారు. ఎత్తేవర్ వాలాటం అప్పోదే ఒழியும். వీళ్ళంతా కూడా తోకలాడించేటటువంటి వాళ్ళు, ఆడించే తోక లాంటి వాళ్ళు. ఈ తోకాటంతా ఎప్పటిదాకా ఉంటుంది? లోపల ఆ ప్రాణి ఉన్నంత వరకు ఉంటుంది. అది లేకపోతే ఆ తోక అలా కూర్చుంటుందంతే. ఈ దేవతల ప్రవృత్తులన్నీ ఆ లోపల అంతర్యామిగా ఉండేటువంటి నారాయణుడు ఉన్నంత వరకే ఉంటాయి. ఆయన లేకపోతే ఇవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. దానికే మహాప్రళయము అని పేరు. ఇది మనకి వేదాలు చెప్పే మాట, ఇది మనకి ఉపనిషత్తులు చెప్పే మాట, ఇది మనకి పురాణాలు అందించేటువంటి ఉపదేశం. వీళ్ళందరూ కూడా మనుషులు, దేవతలు, జీవరాశులే. అంచేత ఎప్పుడూ కూడా వారిని గౌరవించాలి. అందరూ దేవతలు, మనుషులందరినీ మనం గౌరవిస్తున్నామా లేదా? చెట్లని, చేమల్ని మనం గౌరవిస్తామా లేదా? క్రిమి కీటకాలని మనం గౌరవించాలి, రాయి రప్పని మనం గౌరవించాలి, అలానే దేవతలను కూడా గౌరవించాలి. అందుకని దేవతలంతా దేవుడు అనేటువంటి పేరు పెట్టకూడదు. ఇది మనకి స్పష్టం. దీన్నే చెబుతున్నాడు. ఏతు అన్యదేవతా భక్తా, ఎవరైతే అనేక రకాలుగా ఉండేటటువంటి దేవతలు ఉన్నారో వారి యందు భక్తి కలిగి, వారి యందు ప్రేమ కలిగి, వారి యందు
ఆరాధ్య భావం కలిగి శ్రద్ధయా అన్వితా, మంచి విశ్వాసంతోటి వాళ్ళ మీద, వాళ్ళనే మనం కోరుకోవాలి, వాళ్ళనే మనం ఆరాధించుకోవాలి, వాళ్ళనే పూజించుకోవాలి, వాళ్ళ ద్వారానే లాభాలు పొందాలి అని అనుకుంటారో అర్జున, తేపి వాళ్ళు కూడా మామేవ యజంతి, వాళ్ళు కూడా నన్నే పూజ చేస్తున్నారు. వాళ్ళు వేరే దేవతలు అనేవాళ్ళు కూడా నాలో ఒక భాగమే కదా. అంగాన్యన్య దేవత, వేదం స్పష్టంగా చెప్పింది ఈ మాట. కనుక వాళ్ళు నన్నే ఆరాధన చేస్తున్నారు. కానీ అవిధిపూర్వకం, విధిని వదిలిపెట్టి, క్రమాన్ని వదిలిపెట్టి, నియమాన్ని తప్పి వాళ్ళు చేసేటటువంటి పని అది అవిధిపూర్వకం. అంటే కాలు పట్టుకుని ఈ కాలే నాకు అన్నీ, సరే నేను వెళ్ళాలి త్వరగా వదలరా అంటే, నేను కాలుని వదిలేదు లేదు, కాలే నాకు సర్వస్వం, ఈ కాళ్ళే నాకు శరణ్యం అంటూ ఆ కాళ్ళని పట్టుకొని వదలకుండా కూర్చున్నాడు అనుకోండి, అది ఆ వ్యక్తి మీద ప్రేమ ఉన్నట్టే వీడికి. ప్రవిభాగవృత్తం, అసలు ఈ ప్రపంచం అంతా ఎవడి వల్ల ఏర్పడ్డదయ్యా, ఎవడి యందు నిలబడి ఉంటుంది, ఎవడు దీనికి ఉండే సంపదకంతటికి మూలము, ఎవడు ఆశ్రయణీయుడు, ఎవడు పురుషోత్తముడు, పుండరీకాక్షుడెవ్వడు, వేదములు మనకి ఆశ్రయణీయుడని చెప్పేటటువంటి పుండరీకాక్షుడెవడు, లక్ష్మీనాథుడెవ్వడు చెప్పండి. వేదము చదివిన వాడెవ్వడైనా కానీ, వేదమునందు ప్రమాణ బుద్ధి కలిగిన వాడు ఎవ్వడైనా కానీ, హే నారాయణ, ఆయన స్పష్టంగా అడ్రస్ చేస్తున్నారు. హే నారాయణ, వేదములు స్పష్టం చేస్తున్నాయి, సర్వశబ్దములు నారాయణుని యందు పర్యవసించును అని. అలాంటి నారాయణుని తనకి సహజంగానే ఏర్పడ్డటువంటి స్వాభావిక అనవధికాతిశయ ఈశితృత్వం, ఈ జగములని ఏలుకొనేటటువంటి స్వభావం ఎవడో ఇస్తే వచ్చింది కాదు, మధ్యకాలంలో వచ్చి మధ్యకాలంలో పోయేది కాదు. స్వాభావికము అనవధికము కూడా. స్వాభావికం అంటే సహజంగా వచ్చింది, అనవధికం అంటే ఒకనాడు వచ్చిపోయేది కాదు, ఎప్పుడూ ఉండేది. ఏమిటది? ఈశితృత్వం, దీనిని నియమించేటటువంటి సామర్థ్యము, సత్తా. దీన్ని నారాయణ త్వయి నమృష్యతి వైదిక కహ, వాడే కనుక వేదం మీద ప్రమాణ బుద్ధి విశ్వాసము ఉన్నవాడైతే నేను అంగీకరించని వాడెవడు ఉంటాడయా అని సవాల్ విసిరారండి. అంటే అంగీకరించలేంటే వాడు వైదికుడు కానే కాదర్థం. వాడు చదివినటువంటి వేదముల రాసంతా గాడిద మోసేటటువంటి కస్తూరి బస్తాల్ లాంటిది, గాడిద మోసే చందనపు కట్టెల లాంటిది అని అర్థం. వాడికి ఎందుకు ఉపయోగపట్టలేదని అర్థం. కేవలం వాడికి ఏదో తాత్కాలికంగా పైసలు సంపాదించుకోవడానికి, తిండి తినడానికి పనికొస్తోంది తప్ప వాడికి జ్ఞానాని కోసం, ఉజ్జీవన కోసం అది పనికి రావటం లేదు అని అర్థం. వేదము చెప్పేటటువంటి పరతత్వం శ్రీమన్ నారాయణుడు. మిగతా దేవతలతో ఆయన అంగములు చేత అంగమును మనం పట్టుకొని అంగిని మనం కాదంటే, లేదు అంగమును పట్టుకొని అదే వ్యక్తి అంటే, కాలు పట్టుకుని వీడే వ్యక్తి అని అంటామా? కాలు పట్టుకుని వ్యక్తి అంటాం. కాలు వ్యక్తిలో ఒక అంగం, ఒక భాగం. కానీ అది వ్యక్తి కాడు, వ్యక్తిలో భాగం తప్ప. ఎందుకంటే వ్యక్తి అందులోంచి ఒకనాడు బయటకు వచ్చేస్తాడు. అప్పుడు దీనికి జరిపే సంస్కారములు వేరు. అప్పటికి కాలు అక్కడే ఉంటుంది, అప్పటికి చెయ్యి అక్కడే ఉంటుంది, అప్పటికి దేహంలో భాగాలన్నీ అక్కడే ఉంటాయి. కానీ అప్పుడు వాటిని ఆరాధన చేయరు. ఆ వ్యక్తి ఉన్నంతవరకే వాటికి ఆరాధ్యత్వం. ఆ వ్యక్తి లేకపోతే ఇవన్నీ కూడా కేవలం శవప్రాయములు. శవప్రాయాలు కాదు, శవాలే. అంచేత ఇవేవి కూడా ఆయనని వదిలితే ఉండేవి కావు. అలాంటిది పట్టుకుని ఆయనతోటి ఇవన్నీ సమానం అనంటే, లేదు ఇవే మనకు అన్నీ చేస్తాయనంటే, ఇవే ఆయనకు కూడా కారణం అంటే, అంతకంటే మూర్ఖత అనేది మరొకటి ఉండదు. అందుకోసమే కృష్ణుడు దాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఎవరైతే అట్లాగా చేస్తారో తేపి
మామేవ కౌంతేయ యజంతి, వాళ్ళు కూడా నన్నే ఆరాధన చేస్తున్నాను. నువ్వు కాలికి ఒక పువ్వు వేసినా కాలు దాన్ని స్వీకరించదు, కాలు కలిగిన వ్యక్తి దాన్ని స్వీకరిస్తాడు. కానీ అది గుర్తించక కాలు వరకు మాత్రమే పరిమితం చేసేటటువంటి వ్యక్తుల యొక్క ప్రవృత్తి విధిని మర్చిపోయారు, క్రమాన్ని తప్పారు అని అర్థం అన్నమాట. అందుకోసమే వాళ్ళు చేసేటటువంటిదంతా కూడా అవిధిపూర్వకం మామేవతే యజంతి అని భగవంతుడు ఈ లోకంలో ఉండేటటువంటి రకరకాల ఆరాధనలు చేసే వ్యక్తులకి వారి యొక్క సహజ స్వభావం ఏమిటి అనేదాన్ని స్పష్టం చేస్తూ ముందుకు సాగుతాడు 9వ అధ్యాయంలో. అందుకే 9వ అధ్యాయం కీలకమైనటువంటి అధ్యాయం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.